విశాఖలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా అధికార యంత్రాంగం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఈ నెల 15 నుంచి మొదలైన సర్ ప్రక్రియ వచ్చే నెల 14 వరకు కొనసాగనుంది. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన దరఖాస్తులను BLOలు ఓటర్లకు పంపిణీ చేసి వాటిని తిరిగి సేకరించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. సర్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ నేతృత్వంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పర్యవేక్షణతో ఏకంగా 80% పురోగతి సాధించారు. ఓటర్ల చిరునామాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు సంబంధించి 70% మేర మ్యాపింగ్ పూర్తి చేశారు. ఈ అంశంపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ఓటును భద్రపరుచుకునేటువంటి కార్యక్రమం, ఓటరు సమగ్ర సంబంధించినటువంటి సవరణ జాబితాలని పూర్తి చేస్తోంది విశాఖపట్నంలో. ఈ సర్ ప్రక్రియ, దీన్ని సర్ అని పిలుస్తాం, ఈ సర్ ప్రక్రియ చాలా చక్కగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 80% పూర్తి చేశారు. ఈ 80% పూర్తి చేయడానికి గల ప్రధానమైన కారణం, నిన్న విశాఖపట్నం మొత్తం మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం BLOతో పాటు ఉన్నతాధికారులంతా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం వల్ల 80% పూర్తి చేసినటువంటి ప్రక్రియని పూర్తి చేశారు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు BLOల ద్వారా ఈ సర ప్రక్రియలో 23 లక్షల అప్లికేషన్లు ఇచ్చారు, ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఇచ్చారు. ఈ ఎన్యూమరేషన్ ఫారంలని తిరిగి తీసుకునేటువంటి ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈ సర్ ప్రక్రియ అనేది ఓటు భద్రత కోసం సంబంధించిన అంశం, ఓటు భద్రంగా ఉంచేటువంటి ప్రక్రియగా భావించుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియలో 2002లో ఉన్నటువంటి జాబితాని సరిచూసుకుంటారు. 2002లో ఓటరు ఎక్కడ ఉన్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఏ నియోజకవర్గంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి వివరాలకి సరిచూసుకుంటున్నారు. ఈ విషయంలో విశాఖపట్నం సంబంధించి యునైటెడ్ ఎలక్ట్రోల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎక్సెల్ షీట్లో విశాఖపట్నం ప్రజల ఓటర్లందరినీ కూడా భద్రపరిచారు. విశాఖపట్నంలో ఓటర్లంతా కూడా తాము ఎక్కడ ఉన్నామో తమ యొక్క పోలింగ్ బూత్ కానీ తమ యొక్క ఓటు వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా ఈ ఎక్సెల్ షీట్లో పొందుపరచడం వల్ల వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు, ఓటర్లకు తెలియజేస్తున్నారు. ఓటర్లు తమ ఓటును చూసుకుని తద్వారా ఈ సర్ ప్రక్రియలో పాల్గొనడానికి వారందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో సమావేశం జరుగుతుంది. అన్ని పార్టీలకు చెందినటువంటి వారిని కూడా పిలిచారు. వారి యొక్క సహకారంతో ఈ సర్ ప్రక్రియ మరింత వేగవంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వచ్చే నెల 14వ తారీఖు వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేషన్ సంబంధించినటువంటి ఫారాలు ఇవ్వడం, ఎన్యూమరేషన్ ఫారాలని తిరిగి తీసుకోవడం ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ ముఖ్యమైన అంశాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న వారు తిరిగి మళ్ళీ ఆ ఫారంని తిరిగి వెనక్కి ఇవ్వాలి. తిరిగి వెనక్కి ఇవ్వడం అనే ప్రక్రియ చాలా ముఖ్యమైన ప్రక్రియ, చాలా బాధ్యతాయుతమైన ప్రక్రియ. ఒకసారి ఫారం తీసుకుని తిరిగి ఇవ్వని పక్షంలో వారి ఓటును జాబితా నుంచి తొలగిస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న వారంతా కూడా చాలా బాధ్యతాయుతంగా ఆ ఫారాన్ని తిరిగి మళ్ళీ BLOలకి అప్పగించేటువంటి ప్రక్రియ సజావుగా చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ అందరినీ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సర్ ప్రక్రియ వల్ల ఓటు డూప్లికేషన్ జరగదు. అంటే సాధారణంగా చాలామందికి ఎక్కువ చోట్ల రెండు ప్రాంతాల్లో ఓటు ఉండొచ్చు. అట్లా ఉంటే ఇప్పుడు ఈ సమయంలో ఆ విధానాన్ని అంతా కూడా స్వస్తి పలికినట్టు అవుతుంది. ఎక్కడున్నా సరే ఒక్క చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటిది మన భారత ఎన్నికల సంఘం చెప్తోంది. 2 ప్రాంతాల్లో ఓటు ఉంటే కూడా అది ఎన్నికల సంఘం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఓటు డూప్లికేషన్ అంతా కూడా పోయి చాలా చక్కగా జాబితాను తయారు చేయడానికి ఈ సర్ ప్రక్రియ చాలా చక్కగా ఉపయోగపడుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ చెప్తున్నారు. విశాఖపట్నంలో 80% పైగానే ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారంలు ఇవ్వడం, తిరిగి తీసుకునేటువంటి ప్రక్రియ సజావుగా సాగుతోంది. 70% మ్యాపింగ్ చేశారు. మరోవైపు ప్రతి BLO కూడా
ఈ ఫారంలు ఇచ్చిన తర్వాత 3 సార్లు ఓటర్ని పరిశీలన కోసం వెళ్తారు. 3 సార్లు వెళ్ళినప్పుడు కనుక వారు లేఖని పక్షంలో మాత్రమే తదుపరి చర్యలకు ముందుకు వెళ్తారు. Right. మరోవైపు ప్రతి ఇంటి యజమాని కూడా కుటుంబ యజమాని కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫారములు తీసుకుని తిరిగి బాధ్యతాయుతంగా అప్పగించే విధంగా కూడా ఉండాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ యొక్క సర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరుకు తన ఓటుని భద్రపరుచుకునేటువంటి ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్తున్నారు. విశాఖపట్నంలో చాలా చక్కగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. 70% మ్యాపింగ్ పూర్తయింది. 80% ఎన్యూమరేషన్ యొక్క ఫామ్స్ ఇచ్చి తిరిగి తీసుకునే ప్రక్రియను సజావుగా ముగించారు.